ఓ దానియేలు, జీవం కలిగిన దేవుని సేవకుడా, ఎడతెగకుండా నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? దానియేలు 6:20. ఈ మాట ఎన్నో మార్లు వాక్యమందు కనబడుతున్నా మనం మర్చిపోతున్నాం. సజీవుడైన దేవుడు అన్న మాట వ్రాయబడినట్లు మనం ఎరుగుదాం. ఆయనను ఆ సంగతే గుర్తింపకుండా జీవిస్తున్నాం. ఆయన మారనవాడు కనుక 400 ఏండ్ల క్రిందట ఎలాగో రక్షింపగల సమర్థుడో అలాగే ఈనాడు కూడా ఉన్నాడు. మన గాఢాంధకార దినములలో సహితము ఆయనను నమ్మి ఉండుట ఎంతో మేలు. నీవు ఆయనతో నడుస్తూ, ఆయన వైపు చూస్తూ, నీ సహాయం కొరకు ఆయన నమ్ముకుని నీ ఎడల ఆయన నిన్నెంత మాత్రము ఆశాభంగునిగా చేయడని దృఢముగా తెలుసుకో. 44 ఏండ్లు ప్రభువుతో సహవాసం చేసిన జార్జ్ ముల్లర్ ఈ సత్యమును అనుభవపూర్వకముగా నిరూపిస్తున్నాడు. మార్టిన్ లూథర్ ఆయన సజీవుడు అనే మాటలను తన గాఢాంధకార సమయంలో సహా చెప్పగలిగాడు. ఇది నిజముగా మన నిరీక్షణ ఇతరులకు సహాయంగా ఉంటుంది. భక్తులు, బోధకులు అంతర్ధానమైన ఆయన సదాకాలం సజీవుడై ఉన్నాడు. వారందరూ వెలిగింపబడిన వారు గనుక ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోతారు. అయితే ఆయన వెలిగించేవాడు గనుక ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు. యేసు సదా మనలో ఉంటాడు. ఆయన మన తలంపులకు గృహముగా ఉంటాడు. ఎన్ని పనుల్లో ఉన్నా మనం ఆయన వైపు తిరిగి ఉండగలం. మనకు ఆయన ప్రాణ స్నేహితుడు గనుక ఎక్కడైనా ఎప్పుడైనా ఆయనతో సంభాషించుకునే భాగ్యం మనకుంది. సదాకాలం మనతో కూడా ఉన్నాడనే వాగ్దానం మనదే. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ